మనము ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మనలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయండి. దేనికి యుద్ధాలు జరుగుతాయి? మన మనసుకి, అంటే హార్ట్కి, బ్రెయిన్కి. హార్ట్ ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది. ఇక్కడే మన యొక్క డెసిషన్ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మన హార్ట్ ఒకటి కావాలనుకుంటుంది. అంటే మీకు ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది, మీకు ఎండ్ గోల్ ఉంటుంది, ఒక డిజైర్ అనేది ఉంటుంది. నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి అనేది మీ యొక్క డిజైర్, మేనిఫెస్టేషన్. కానీ మీ హార్ట్ ఏం చెప్తుంది అంటే మనసు ఏం చెప్తుంది అంటే, ఎలా సంపాదిస్తాను, నాకు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, ఆపర్చునిటీసే లేవు, బయట మార్కెట్ అంతా పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, ట్రంప్ వచ్చాడు, అసలు జాబ్లే లేవు, ఉన్న జాబ్ ఉంటేనే గొప్ప, బోనస్ లేకపోయినా పర్వాలేదు, సేఫ్గా ఉంటే చాలు, అసలు మంచి సంబంధాలు రావట్లేదు. ఇలా రకరకాలుగా మన మైండ్ నెగిటివ్ వైపుగా ఆలోచిస్తూ ఉంటుంది, యుద్ధాలు చేస్తూ ఉంటారండి. సో మనకు హార్ట్ ఒకటి చెప్తుంది, బ్రెయిన్ ఒకటి చెప్తుంది, అంటే మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది. సో ఈ మైండ్కి హార్ట్కి జరిగే యుద్ధం వల్లే మనకు మేనిఫెస్టేషన్ అనేది ఇలా దూరం అవుతూ వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ మనసుని కంట్రోల్ చేయగలుగుతారో మీ బ్రెయిన్ అండ్ మీ హార్ట్ సింక్లో ఉంటుంది. మీ హార్ట్ మైండ్ ఎప్పుడు సింక్లో ఉంటే మేనిఫెస్టేషన్ 100 times ఫాస్ట్గా పని చేస్తుందండి. సో మనం ఎందుకు డెసిషన్ మేకింగ్ రాదు, క్లారిటీ ఉండదు అంటే, మనకు ఎప్పుడు మనసు ఎలా చెప్తుంది అంటే, మనసు ఎప్పుడు నిజాన్ని తీసుకోలేదండి. మనసుకి ఎప్పుడు నచ్చినట్టుగా మనకి ఇలా అయితే బాగుండు, అలా అయితే ఉంటుంది. మైండ్ కరెక్ట్గా గైడ్ చేస్తుంది. మీకు మైండ్ ఏం చెప్తుంది? సౌమ్య, నువ్వు ఈ గోల్ అచీవ్ చేయాలి, నీ మేనిఫెస్టేషన్ ఇది, నువ్వు ఇంత బడ్జెట్ రీచ్ అవ్వాలి, నీకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి అని చెప్తుంది. మనసు ఏం చెప్తుంది? సౌమ్య, ఒక రోజు నువ్వేం చేయకపోతే ఏమీ నీకు ఫరక్ పడదు, పర్లేదు. ఇలా మన మనసు ఎప్పుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, డీవియేట్ చేస్తూ ఉంటుందండి. సో మనసు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్కి, హ్యాపీగా ఉండడానికి తీసుకుంటుంది. ఎందుకంటే ఎమోషనల్ పెయిన్ అనేది హార్ట్ తీసుకోలేదు. కానీ బ్రెయిన్ ఎప్పుడు కూడా లాజిక్గా ఆలోచిస్తుంది. ఇది కరెక్టా, ఇది రాంగా అనేది ఆలోచిస్తూ ఉంటుంది, లాజికల్గా ఆలోచిస్తుంది. హార్ట్ వచ్చేసి ఎప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తుంది. హార్ట్ ఎప్పుడు ఎమోషనల్ వైబ్కి పరిగెడుతుంది. హార్ట్కి ఎప్పుడు కూడా హ్యాపీ హార్మోన్స్ కావాలి, డోపమైన్ హార్మోన్స్ కావాలన్నమాట. అందుకే ఎప్పుడు నీకు అలా మనకిద్దరికి, బ్రెయిన్కి, హార్ట్కి యుద్ధాలు జరగడం వల్ల మన మేనిఫెస్టేషన్లో కూడా మన కన్ఫ్యూజన్, క్లారిటీ ఉండదు. అందుకే చాలా మంది మేనిఫెస్టేషన్ డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసు ఒకటి కోరుకుంటుంది, మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. దానికోసమే మనం ఎప్పుడు కూడా మన హార్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా కొద్దిగా నాకు నా యొక్క ఫేజ్ నుంచి డిఫరెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది, ఇది నా కంట్రోల్లో ఉండట్లేదు అన్నప్పుడు మీరు ఆ యొక్క కంట్రోల్ని బ్యాక్కి తీసుకొచ్చే శక్తిని మీకు కావాలి. ఆ శక్తి ఏంటి తెలుసా? చాలా సింపుల్ అండి. ఎప్పుడు మీకు మైండ్లో నేను ఇది చెయ్యాలి అని ఉంటుంది, మనసు ఇంకొకటి చెప్తుంటుంది, అంటే హార్ట్. అప్పుడు వెంటనే మీరు చేయాల్సింది వెరీ 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 సింపుల్. మీ బ్రీతింగ్ని కంట్రోల్ చేశారు అంటే మీ హార్ట్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో అందుకే చూసారా, మీరు ఎప్పుడైనా ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసినా, మెడిటేషన్స్ చేస్తున్నా, ఏదైనా మీరు చేస్తున్నారో, మీ మైండ్ కామ్ డౌన్ అవ్వాలన్నా, మీ మనసు కామ్ డౌన్ అవ్వాలి, ఆలోచనలు పదే పదే రాకూడదు, డోపమైన్ రష్ ఉండకూడదు అంటే మనం ఏం చేస్తాము? బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తాం. సో డిఫరెంట్ బ్రీతింగ్ టెక్నిక్స్ చేయొచ్చండి. నార్మల్గా డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయొచ్చు. లేదు అంటే మీరు బాక్స్ బ్రీతింగ్ చేయొచ్చు, 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మీరు చేయొచ్చు. మీ హార్ట్ అనేది స్లో డౌన్ అవుతుంది, ఆ ఆలోచనలు అనేది స్లో డౌన్ అయ్యి, కామ్ డౌన్ అయ్యి, హార్ట్కి, బ్రెయిన్కి కోహిరెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది, రెండు అలైన్మెంట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ కావాల్సింది అలైన్మెంట్. మీ మైండ్ ఒకేలాగా ఆలోచించాలి, యువర్ థాట్స్, యువర్ ఇమోషన్స్, యువర్ ఫీలింగ్స్, యువర్ యాక్షన్స్ అన్నీ కూడా ఒకే అలైన్మెంట్లో ఉండాలి. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా బ్రీతింగ్ టెక్నిక్స్ చేసి కంట్రోల్ చేయండి మీ యొక్క ఆలోచనల్ని. ఎందుకు మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఏదైనా హెవీ థింగ్స్ ఎత్తాలి అనుకుంటే ఒక క్షణం మనము శ్వాసని హోల్డ్ చేస్తాం, టు గెట్ దట్ గ్రిప్, టు గెట్ దట్ కంట్రోల్. సో అలానే మనకు మన ఆలోచనలు మన మీద మనకు కంట్రోల్ ఉండాలంటే మన శ్వాస ద్వారా మన బాడీని మనం కంట్రోల్ చేస్తాము. మన బాడీ మన కంట్రోల్లో ఉన్నప్పుడు మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. మనసు కంట్రోల్లో ఉన్నప్పుడు మైండ్తో సింక్ అవుతుంది. నీ మైండ్ ఏది చెప్తుందో నీ
మనసు కూడా అదే చెప్తుంది. అందుకే ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే, మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, మైండ్లో వెయిట్ తగ్గాలి అనేది మీరు ఎక్కడైనా వెళ్ళారు, అక్కడ మంచి టేస్టీ ఫుడ్ బిర్యానీ కనిపించింది, మీ మనసు ఏం చెప్తుంది? ఒక్క రోజు తింటే ఏం కాదులే, దానికి తగ్గిన వర్కౌట్ నేను చేస్తా అని మీ హార్ట్ చెప్తుంది, తినమని చెప్తుంది బిర్యానీని. కానీ మైండ్ ఏం చెప్తుంది? వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గాలి అని చెప్తుంది. హార్ట్ ఏమో తినేద్దాం, ఒక పూట తినేసి రేపు దాన్ని బ్యాలెన్స్ చేద్దాం, రేపు మొత్తం మనము ఉపవాసం కావాలన్నా ఉందాము అంటది. సో మీకు అలైన్మెంట్ అనేది లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి వెయిట్ లాస్ది. సేమ్ మన అన్ని మేనిఫెస్టేషన్స్ కూడా అలానే వర్తిస్తుంది. ఈ అలైన్మెంట్ ఎప్పుడైతే ఉండదో మనకు డెసిషన్ మేకింగ్ క్లారిటీ ఉండదు. డెసిషన్ మేకింగ్ క్లారిటీ లేదు అంటే మనం తీసుకునే యాక్షన్స్ క్లారిటీ ఉండదు. తీసుకుంటాం కానీ మనకు కావాల్సిన మేనిఫెస్టేషన్ అనేది డిలే అవుతుంది. సో ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండాలంటే బ్రీతింగ్ టెక్నిక్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ టు కామ్ డౌన్. మీ నర్వస్ సిస్టమ్ని కామ్ డౌన్ చేసి, మీ ఆలోచనల్ని కామ్ డౌన్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్స్ ఏంటి అంటే అది బ్రీతింగ్ టెక్నిక్. బ్రీతింగ్ టెక్నిక్ చేయడం వల్ల మైండ్ ఏం ఆలోచిస్తుందో మనసు అదే ఆలోచిస్తుంది. మేనిఫెస్టేషన్ 100 times ఫాస్ట్ అవుతుంది. ఇలాంటివి లైవ్గా నాతో పాటు మీరు చేయాలని అనుకుంటున్నారా అండి? సో ఎంత కామ్ డౌన్, మన మైండ్ని ఎంత కామ్ చేయొచ్చు, ఎంత ప్రశాంతం చేయొచ్చు, నేను ఎలా కావాలంటే అలా కంట్రోల్ చేయొచ్చు. ఒక వీడియో గేమ్లో మనం ఎలా అయితే కంట్రోల్ చేస్తామో మీ మైండ్ని మీరు అలా కంట్రోల్ చేయాలి అని నేర్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేస్తున్న స్లీప్ మేనిఫెస్టేషన్ రొటీన్, ఫ్రీ స్లీప్ మేనిఫెస్టేషన్ రొటీన్ 21 days ప్రోగ్రామ్, ప్రతిరోజు రాత్రి 9:30 నుంచి 10 గంటలకు ఈ యొక్క మేనిఫెస్టేషన్ రొటీన్ అనేది నేను నేర్పిస్తున్నాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు జూమ్ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. అలానే ఒకవేళ జాయిన్ అవ్వడం రాకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి హాయ్ స్లీప్ మేనిఫెస్టేషన్ రొటీన్ అంటే మిమ్మల్ని సరైన వాట్సాప్ గ్రూప్లోకి మేము మిమ్మల్ని యాడ్ చేస్తాం. ఇలాంటి మరెన్నో రొటీన్స్ కోసం తప్పకుండా ఫాలో చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలానే సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేయండి. మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ హీలర్. థ్యాంక్ యూ.